ఇప్పుడు ఈ నాన్వేషణ ఉన్నాడు, ఈయన ఈ బయ్యాసన్ని యాదవ్ని ఒక్కనే ఎందుకు పట్టుకొని పోక్ చేస్తూ ఉండు, టార్గెట్ చేస్తూ ఉన్నాడు చెప్పండి మీరు నాకు. వీడు ఎంత లవుడాగాడంటే బ్రో, ఎంత కథలు పడతాడంటే రీచ్ కోసం. వీడి ట్రావెలింగ్ ఫీల్డ్లో మీకు ఇంతకుముందే చెప్పిన, వీడి ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తులని మాత్రమే వీడు టార్గెట్ చేస్తాడు, వేరే వాళ్ళని చెయ్యడు. ఎందుకంటే వాడి ఫీల్డ్లో వాడే నెంబర్ 1 ఉండాలి, వాడికే రీచ్ ఉండాలి. మళ్ళీ వీడు అప్రోచ్ అయ్యే విధానం కూడా, ఇప్పుడు ఒక మనిషి తప్పు చేసినా సరే మీ అమ్మని బస్ స్టాండ్లో వండబెట్టు, మీ అమ్మని అక్కని లాగడం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు నాకు. ఇప్పుడు మీరు వన్ సైడ్ ఆలోచించకండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే, బెట్టింగ్లు పెట్టడం కూడా తప్పే. అండ్ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ అనాలి, వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు అనాలి, వాళ్ళందరినీ మీరు పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి. అది కేవలం బయ్యాసని యాదవ్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్ అంటావా, టెలిగ్రామ్ ఛానల్స్ బొచ్చడైపోయినాయి క్రికెట్ బెట్టింగ్వి. ఈ బయ్యాసని యాదవ్ కాకపోయినా వాడు వేరేని పట్టుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే వాడు ప్రమోషన్ ఇచ్చుకునేది ఉంటే వాడు షారూఖ్ ఖాన్ గారిని పట్టుకొని అయినా ఇచ్చుకుంటాడు. బాలీవుడ్లో గుద్దవాళ్ళుగా డబ్బులకి అమ్ముడు పోయేవాళ్ళు ఉంటారు, ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు, నీడున్నోని కథం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే ఈ బయ్యాసని యాదవ్ అక్కడ ఉండడం వల్ల అది ఆగిపోదు, తను ఒక్కడు ఆపేసినంత మాత్రాన ఇది ఆగిపోదు. ఎవడో ఒకడు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ వాడిని టార్గెట్ చేయడు. ఈ నాన్వేషణ వీడి ఫీల్డ్లో ఉన్న వాడిని టార్గెట్ చేస్తాడని చెప్తున్నా, అది కూడా మీరు ఆలోచించాలని చెప్తున్నా. ఇప్పుడు ఎదుటోడు ఎంత తప్పు చేసినా కానీ వాని అమ్మని అక్కని లాగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు నాకు. మీ అమ్మని మండ పెడతా, మీ అక్కని మండ పెడతా, చాలా గుద్ద బలుపుతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు నాన్వేషణ కూడా తప్పు అని నేను అనట్లా, ఈ నాన్వేషణగాడు చేసేది కూడా కరెక్టే, బట్ ఒక్కొన్ని టార్గెట్ చేయడం తప్పు. వాడి ఫీల్డ్లో ఉన్నవాడినే టార్గెట్ చేస్తాడు వీడు. అది మళ్ళీ వీడు అప్రోచ్ అయ్యే విధానం ఎట్లుంటుందంటే, ఎవడైనా వాడి ఫీల్డ్లోనే వేరొన్ని పట్టాడు, వాడి ఫీల్డ్లో ఎవడైనా తప్పు చేస్తే వాడిని పట్టుకొని పిలిచి అమ్మనా బూతులు మింగుతాడు. ఫస్ట్ వాని అమ్మ కాడికెళ్ళి అక్క కాడికెళ్ళి వాడిని ఫస్ట్ బూతులు తిడతాడు. హెల్దీగా అప్రోచ్ అవ్వడాడు. హెల్దీగా అప్రోచ్ అవుతే వాడికి రీచ్ రాదు, గొడవ పెద్దది కాదు, గొడవ అక్కడే ఆగిపోద్ది. గొడవ పెద్దది కావాలి, గొడవ పెద్దది అయిపోయి వాని వీడియోలు మిలియన్లలో వెళ్ళాలి, లక్షల మంది వాని వీడియోలు చూడాలి, వాడికి రీచ్ రావాలి, దాంట్లోనే వాడు 10-15 లక్షలు సంపాదించుకోవాలి. అది సో అలా అప్రోచ్ అయిన మనీ దానికి వాల్యూ ఉంటుందా చెప్పండి. ఇప్పుడు వీడు బెట్టింగ్ యాప్స్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకుందాం, బట్ వీడు కూడా అలా అన్హెల్తీగా వెళ్ళి అప్రోచ్ అయ్యి అమ్మ నా బూతులు తిట్టి గొడవని పెద్దగా చేసుకొని లీగల్గా కూడా వెళ్ళట్లా, మళ్ళీ లీగల్గా కూడా వెళ్ళట్లా. వీడు చేసేది తప్పు, అట్లా చేస్తే అట్లా ఇల్లీగల్గా వీడు బిహేవ్ చేస్తున్నాడని చెప్తున్నా. అన్హెల్తీగా బిహేవ్ చేసి డబ్బులు సంపాదించుకుంటే అలాంటి డబ్బుకు కూడా వాల్యూ ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను, లౌడా చేయను అని చెప్పుకుంటాడు కదా అయ్యానా. ఇప్పటి వరకు చేసిన గొడవలన్నింటిలో డబ్బులు సంపాదించిండు కదా, ఆ గొడవలన్నింటిలో డబ్బులు సంపాదించిన వాటికి కూడా వాల్యూ ఉండదు. మరి ఆ డబ్బుకు కూడా లంచంలో మనీ, అది కూడా. మరి ఈ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే 131 ఫేక్ బెట్టింగ్ యాప్స్ని మన గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ చేసిన వాటిల్లో ఈ బయ్యాసని యాదవ్ గారు ప్రమోట్ చేసేది లేదు. మళ్ళీ వీడు 500 డైలీ ఒక్కులకు కొడతాడు, కొట్టి ఆ 500ని తీసుకొచ్చి బెట్టింగ్లో పెట్టు అని ఎప్పుడూ చెప్పలేదు వీడు. బట్ ఈ నాన్వేషణ గాడు మాత్రం అరే వీడు 500 పెట్టి బెట్టింగ్లో పెట్టంటుండు, బెట్టింగ్లు ఆడిస్తుండు అని ఇట్లా పోర్ట్రే చేస్తుండు. అదొకటి నేను గమనించిన. ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం రైట్ అని నేను అనట్లా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే, బట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయించే వాళ్ళు వాళ్ళ వెనుక నువ్వు వెళ్తా ఉంటే దాని వెనుక గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కూడా తప్పే అట్లా చూస్తే. ఎండ్ ఆఫ్ ది డే ఇదొక మనీ మార్కెట్, ఇదొక మనీ మ్యాట్రిక్స్. 99 మంది లాస్ అవుతారు, జస్ట్ ఒక 2-3 ప్రాఫిట్ అవుతారు అని తెలుసుకొనే వెళ్తారు పీపుల్. గుడ్డికి వెళ్ళరు. మళ్ళీ గుడ్డికి వెళ్ళినంటే ఆడ ఎర్రిపుక్ అనాలి. నాన్వేషణ 100 మంది ప్రమోట్ చేస్తే 100 మందిని అనాలి, ఒక్కనే ఎందుకు అంటున్నాడు అని నా ఒక్క క్వశ్చన్ అంతే. ఈ బయ్యాసని యాదవ్ ఒక్కనే ఎందుకు అంటున్నాడు అని నా ప్రైమరీ క్వశ్చన్ అది. వాడి ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎందుకు అంటాడు కుళ్ళుతో. ఈ నాన్వేషణ టార్గెట్ చేస్తే అందరినీ చేయమను, ఈ బయ్యాసని యాదవ్ని ఒక్కనే కాదు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ మాత్రమే పోరోళ్ళని ఖరాబ్ చేస్తాయి, సూసైడ్లకి దారి తీస్తాయి అని అనుకుంటున్నారు మీరు, కరెక్టే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆల్కహాల్ ఉంది భయ్య, ఆల్కహాల్ వల్ల రేపు పర్సంటేజ్, క్రైమ్ పర్సంటేజ్, మర్డర్లు, ఎవ్రీథింగ్ దానికి హెల్ప్ అయ్యేది ఆల్కహాల్, డ్రగ్స్. మరి వాటిని ఎందుకు బ్యాన్ చేయదు గవర్నమెంట్? అక్కడంత ఎఫెక్ట్ ఉన్నప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న పొరలు వెళ్ళి తాగుతున్నారు, గంగలు పడుతున్నారు, మందు తాగుతున్నారు,
లైసెన్స్ లేకపోయినా బండ్లు నడుపుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికంటే ఎక్కువ బెట్టింగ్ యాప్స్ కంటే ఎక్కువ ఆల్కహాల్ చాలా డ్యామేజ్ చేస్తుంది, ప్రతి దాంట్లో డ్యామేజ్ చేస్తుంది. ఈ ఫెమినిస్ట్లకు కావచ్చు, అండ్ ఈ సోకాల్డ్ ఈడు నాన్ వేషన్ అలాంటి పుణ్యపురుషులు కావచ్చు, వీటి మీద ఎందుకు ఫైట్ చేయరు? మీరు ఆలోచించండి. అఫ్కోర్స్ అక్కడ పర్చేసింగ్ అవుట్ ఆల్కహాల్ వస్తుంది, దాని మీద డిస్క్లైమర్ క్లియర్ ఉంది, అయినా వాడు తాగుతుండు, అది వాడు తప్పే. అండ్ ఆల్సో ఇక్కడ బెట్టింగ్ యాప్లో వీడు 500 ఇచ్చినా కానీ, ఒకవేళ ఇవ్వకపోయినా కానీ వాడు బెట్టింగ్ పెడుతుండు అంటే, వాడు డబ్బులు పెడుతుండు అంటే అది ఓన్ రిస్క్, వాడు ఓన్ రిస్క్. అది వస్తే వస్తాయి, లేకపోతే పోతాయి. ఒక డొపమిన్ గేమ్ అది, ఎక్కువ ఆశతో ఆడతారు. అది ఆడడం వాడి తప్పు. అది ఇక్కడ నా ప్రైమరీ క్వశ్చన్ ఒక్కటే బ్రో, వై ఓన్లీ బిఎస్వై? అబద్ధాలాడి ప్రమోట్ చేసే వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరిని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది భయ్య, షాపింగ్ మాల్లో కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కి 2 బైకులు 3 బైకులు పెడతాడు, ఫ్రీగా ఇస్తాం. ఎవడెవడైతే వచ్చి 5,000 కంటే ఎక్కువ మా మాల్లో కొంటాడో వాడికి ఒక చిట్టి ఇస్తాం, ఆ చిట్టీలన్నీ మేము వేస్తాము, దాంట్లోంచి పిక్ చేసి ఆ బైక్, ఇంకో బైక్ మీకు ఏది వస్తే అది గిఫ్ట్ వచ్చారు, మీరు గెలుచుకోవచ్చు అని వాడు ఒక ఆఫర్ ఇస్తాడు. దాన్ని కూడా డోపమైన్ మార్కెటింగ్ అంటారు. సో దాంట్లో లక్షల మంది వెళ్ళి కొనుక్కుంటారు, వాడికి 10 లక్షలు ప్రాఫిట్ అవుతుంది. వాడు లక్ష రూపాయలై 3 బండ్లు ఇస్తాడు, వాడికి 3 లక్షలు అక్కడ లాసు, కానీ 7 లక్షల లాభం వాడికి. అర్థమవుతుందా మీకు? దాన్ని అప్లికేటెడ్ డోపమైన్ మార్కెటింగ్ అంటారు దాన్ని. సో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా డోపమైన్ మార్కెటింగ్ కిందికే వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఒకడు వచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుండు అంటే వాడు ప్రమోషన్ ఇచ్చే విధానంలో తప్పుంది, అంతేగాని బెట్టింగ్ యాప్స్ అనేవి ఒకప్పుడు ఆఫ్లైన్లో ఆడుకుంటుండే, ఇప్పుడు ఆన్లైన్లో ఆడుకుంటున్నారు. బట్ ఆఫ్లైన్లో మనకి డిస్క్లైమర్ క్లియర్గా ఉంటుంది, మనకి ఆన్లైన్లో వీళ్ళు డిస్క్లైమర్ క్లియర్గా చెప్పట్లేదు. అది వీళ్ళు చేస్తున్న తప్పు. అంతేగాని ఎండ్ ఆఫ్ ది డే మనం ఎండ్ పాయింట్కి వస్తే ఒక 500 రూపాయలు వాడు బెట్టింగ్ పెడుతుండు, ఒక చోట చిత్తు బొత్తేస్తే వాడు 500 రూపాయలు పెడుతుండు అంటే వాడికి తెలుసు బొమ్మ పడితే వస్తాయి, బొలుసు పడితే పోతాయి అని వాడికి తెలుసు, తెలిసే పెడుతుండు. అది ఇంటర్మీడియట్ పోరాడైనా, డిగ్రీ పోరాడైనా చాలా ఫాస్ట్ ఉన్నారు ఈ మధ్య. ఇంటర్మీడియట్ పోరాడు బిజినెస్లో రన్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడుతుండు, టెలిగ్రామ్లో జాయిన్ అవుతుండు, టెలిగ్రామ్లో బొమ్మలు చూస్తుండే వాడు చిన్న పోరాడు కాదు. బొమ్మ బొలుసులో 500 రూపాయలు పెడుతుండంటే వాడికి తెలుసు 500 రూపాయలు పోతాయని, ఓన్ రిస్క్ మీద పెడుతున్నాడు. అది నేను చెప్పేది. ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు పెట్టేవాడికి తెలిసే పెడుతున్నాడు, బెట్టింగ్ ఆడడం తప్పని తెలిసే ఆడుతున్నాడు, ఆల్కహాల్ తాగడం తప్పని తెలిసే తాగుతున్నాడు, ఆల్కహాల్ తాగి బండి మీద స్పీడ్ వెళ్ళడం తప్పే అని తెలిసే వాడు వెళ్తుండు, లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు అది వాడికి తెలుసు, అయినా కానీ వాడు నడుపుతుండు. కింగ్ ఫిషర్ ఓనర్ ఎవడు? విజయ్ మాల్యా. వాడు 10,000 కోట్లు వేసిపోయిండు మన ఇండియాకి. ఇప్పటికీ కింగ్ ఫిషర్ ఇండియాలో ఎందుకు కొనుక్కుంటున్నాం? దాన్ని ఎందుకు బ్యాన్ చేస్తలేదు గవర్నమెంట్? ఎందుకంటే గవర్నమెంట్కి దానివల్ల లాభం ఉంది, ఎందుకు బ్యాన్ చేస్తారు చెప్పండి మీరు నాకు. అండ్ ఆ కింగ్ ఫిషర్ కొనుక్కొని తాగుతున్నారు జనాలు, సిగ్గులేదు. మరి ఆ విజయ్ మాల్యా గాడికి ఇండైరెక్ట్గా మన గుద్ద దింగినోనికే మనం వానితో గుద్ద దింగించుకున్నట్టు ఇండైరెక్ట్గా లేదా ఇది? మళ్ళీ వెళ్ళి వాని కింగ్ ఫిషరే కొనుక్కుంటున్నాం కదా. అది ఎండ్ ఆఫ్ ది డే జనాలు గొర్రెలు, జనాలు ఎర్రి పూకులు. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుండా, వాడు టెలిగ్రామ్లో స్కామ్ దెంగుతుండా, ఏం దెంగుతుండా అనేది వాళ్ళకి తెలిసే వాళ్ళు వెళ్తున్నారు. బట్ అవన్నిటికి తెలుసు నా అన్వేషణకి. వీడు ఒక్కడే కాదు ప్రమోట్ చేసేది. అంత ఎందుకు బ్రో, ఈ నా అన్వేషణ ఫాలో అయ్యే పీపుల్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 2-3 టెలిగ్రామ్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అంటున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. మరి వాళ్ళని అనట్లేదే వీడు, వాళ్ళని పాయింట్అవుట్ చేసి అనట్లేదే మరి. ఆ విజయ్ మాల్యా గాడు గుద్దదింగి పోయిండు ఇండియాకి, వీడికి అంత ఇండియా మీద అంత ప్రేమ ఉంటే ఆ కింగ్ ఫిషర్ని ఎందుకు మాట్లాడాడు చెప్పండి మీరు నాకు. అది వీడు రీచ్ కోసం కథలు పడుతుండు భయ్యా. మీరు వన్ సైడ్ ఆలోచించి మోసపోకండి. ఇక్కడ వీడు అప్రోచ్ అయ్యే విధానం చాలా తప్పు. నాన్ వేషన్ గాడు చేసేది కూడా, వాడు కూడా అదే గుద్దబల్పు, వాడికి చాలా గుద్దబల్పు. సో మీకు పాయింట్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కిమ్ చంద్రాస్, వీడు ఫోన్లో గొర్రెం చేసేసానని గొర్రెపోయినాడు, ఆడు స్కామర్ ఆడు అని అన్నాడు భయ్య. మళ్ళీ వచ్చి వీడియోలో ఈ బయ్యాసని యాదవ్ స్కామర్ అంటాడు, నాన్ వేషన్కి సపోర్టివ్గా మాట్లాడినట్టు బిహేవ్ చేస్తాడు, రిపోర్ట్లు కొట్టిస్తాడు బీఎస్వైకి. ఇప్పుడు బయ్యాసని యాదవ్ నా మీద స్ట్రైక్ వేసిండు అనుకో, నేను ఫస్ట్ బయ్యాసని యాదవ్ని అప్రోచ్ అవుతా, ఫోన్లో మాట్లాడతా, అన్న ఎందుకన్నా మరి ఇట్లా చేసినావు ప్లీజ్ అన్న అది ఇది అని నేను మాట్లాడుకున్న తర్వాత వాడు స్ట్రైక్ తీయను అన్న తర్వాత నేను వచ్చి వీడియో చేస్తా. వీడు అట్లా లేక డైరెక్ట్ వచ్చి ఏడ్చుకుంటూ ఫస్ట్ వీడియో చేసిన తర్వాత అప్రోచ్ అయిందంట.
ఇక్కడ మీకు కూడా రీచ్ కోసం చేస్తుండవు అని అనిపించట్లేదా? ఫస్ట్ నీ మీద స్ట్రైక్ వేస్తే నువ్వు మన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతావు, వానితో మాట్లాడుకుంటావు, తర్వాత వచ్చి వీడియో చేస్తావు. కానీ ముందే వచ్చి ఏడ్చుకుంటూ వీడియో చేయడం, అప్రోచ్ అవ్వకుండా, మరి ఎందుకు వేసాడు ఏంది అని తెలియకుండా, నీ ఒపీనియన్ నువ్వు షేర్ చేసుకోకుండా, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అక్కడ ఎర్రిపు అయ్యావు భయ్యా. క్లోజ్లీ కనిపిస్తుంది. నువ్వు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు నువ్వు చేసేది తప్పు అని స్క్రీన్ మీద చెప్పేయాలి. అంటే మనల్ని ఒక కొన్ని వేల మంది పీపుల్ చూస్తారు కాబట్టి, లక్షల మంది పీపుల్ కంటెంట్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి మనం ట్రూత్ చెప్పాలి. అంతేగాని నేను ఫోన్లో ఒక విధంగా, కెమెరా ఆఫ్ చేసి ఒక విధంగా ఉండి, కెమెరాలో ఒక విధంగా ఉంటే నువ్వు ఫేకే కదా బ్రో. మళ్ళీ వచ్చి వీడియో దగ్గర ఏడ్చి ఎందుకు బ్రో ఇదంతా? ఓపెన్లీ చెప్పు, ఓపెన్గా చెప్పు ఏదైనా. నేను లంగా అని ఒప్పుకో, తప్పులేదు దాంట్లో. అంటే నేను ఆయన్ని లంగా అనట్లేదు భయ్యా అది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ అందరూ రీచ్ కోసమే కథలు పడుతున్నారు. అండ్ ఈ బయ్యస్ అని యాదవ్ని ఒక్కనే టార్గెట్ చేయొద్దు. అట్లా చూస్తే ప్రతిదీ స్కామే. అలాంటి స్కామ్లు ఎన్నో ఉన్నాయి. అట్లా చూస్తే స్కామ్ అనేది లేకపోతే గవర్నమెంట్కే వెళ్ళదు. ఇప్పుడు ఈ నాన్ వేషణ ఉన్నాడు బ్రో, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. సో నేను నాన్ వేషణ అని ఏదైనా అంటే ఒక మాట, అప్పుడు వచ్చి ఆయన నన్ను టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ అన్న కాబట్టి వాడు వచ్చి నన్ను టార్గెట్ చేయొచ్చు. బట్ వాడు నన్నే వచ్చి టార్గెట్ చేయడం, మళ్ళీ నేను ఒక్కనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు ఒక్కనే అనడం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు నాకు? బిఎస్వైని ఒక్కనే కాదు, బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి అందరినీ అనొచ్చు కదా, కావాలని బిఎస్వైని ఎందుకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు? ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా.